ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే ఈ కైట్ అయితే తెచ్చుకున్నాం. చూడండి ఈ కైట్ అయితే మేము ఇప్పుడు తీసుకుపోయి ఎగరేస్తున్నాం. ఓకే ఏం చేస్తాంరా ఏం చేస్తాం ఎగరేస్తామా? ఓకే అయితే మేమైతే పోతున్నాం. రారి వస్తారు ఇద్దరు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండెదడల్ విన్నర్ విన్నర్. మొత్తానికి అయితే మేమైతే కైట్లు ఎగిరేసే ప్లేస్కి అయితే వచ్చినాం. ఆల్రెడీ తమ్ముడు ఎవడైతే ఎగిరేస్తున్నాడో అక్కడ కూర్చుంటున్నాడు, కడి మీద కూర్చొని ఎగిరేస్తుండో. మా కైట్కి అయితే దారం కట్టమని చెప్పినా కడుతున్నాడు. ఇక్కడ కైట్ చూడండి, అక్కడికి ఉంది చిన్నగా ఊపిస్తుంది చూడండి, జూమ్ చేసిన కొంచెం అక్కడ ఉంది చూడండి, ఎగురుతుంది. ఓకే ఇప్పుడు మా కైట్కి అయితే దారం కట్టేస్తున్నాం. నేను కైట్ కట్టేసిన తర్వాత ఎగిరేయడమే. మరి ఎట్లయితే ఏందో చూడాలి వీడియో అయితే. ఇప్పుడైతే కైట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకోడు అయితే యాడ్ అవుతాడు, వాడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఒంగోలు ఇక్కడ కాదండి, ఆంధ్ర ఇది ఇప్పుడైతే ఒకటే ఎగురుతుంది. మరి ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మంచిగా పోతుందంట. ఓకే గాయస్ ఇప్పుడైతే ఇక్కడ మొత్తానికి అయితే 3 కైట్లు అయితే ఎగురుతున్నాయి చూడండి. ఇక్కడ వీడైతే వచ్చాడు మాంజాతారం ఏందైతే వీడు కైట్ ఎట్లా ఆట ఆడిస్తుండో. మొత్తానికి అయితే మా కైట్లను అయితే తెంపేద్దామని ప్లాన్ వేసిండు. తనకైతే ఆట ఆడిస్తుండో. చూడాలి మరి ఆఖరి వరకు తెంపుతాడా ఏం చేస్తాడు అనేది. కైట్ అయితే ప్రస్తుతానికి మంచిగా ఎగురుతుంది. మా కైట్ కూడా ఇంకో కైట్ కూడా అదైతే ఒకటి పల్టీలు అయితే కొడుతుంది. చూడండి ఒకసారి మా మధ్యలో. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ బాగా కైట్ ఎగిరేయడం? అంతేనా? మొత్తం ఆట ఆడిస్తున్నాగా అయిపోయింది. తెగింది పో, కైట్ అయితే తెగింది. 2 కైట్లు అయితే తెంపి పడేసిండు. ఇక్కడ చూడు కైట్ అయితే తెగిపోయింది. ఆడైతే ఏడుచుకుంటూ పోతున్నాడు. కైట్ అయితే అయిపోయింది. ఆడైతే ఎట్లా తిట్టింది. ఈయన కైట్ ఇపోరా ఆడు నీది తెగింది. అందరి కైట్లు అయితే మొత్తానికి తెగిపోయినాయి. ఉరుకుతారు చూడండి అందరు. మొత్తానికైతే అందరి కైట్ తెంపుకోవడం ఏంది తెగింది అంటే దారం కొద్దిగా కలర్ పోయింది, అందుకు తెగింది. అవును ఇది అవుపిస్తుంది పో. అయితే కైట్ కైట్కి అయితే పోతున్నాం. మేమైతే కైట్ అయితే వెళ్ళాడుతున్నాం. లేదు మా కైట్ అయితే దొరికింది ఫ్రెండ్స్. మా కైట్ అయితే ఇదే. అల్లో గాయస్ ఈయన కైట్ అయితే పోయిందని ఈడైతే సీస పట్టుకొని వచ్చి ఆయన గోడదామని అయితే పోతున్నాం. వాడైతే కర్ర అయితే తీసుకుని ఫ్రెండ్స్ కొట్రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా నాకు తెలుసు. తెలుసు. కైట్ కోసం అయితే పంచాయతీ పెట్టుకుంటారు. మేమైతే కైట్ ఎగిరేద్దామని అయితే వచ్చినాం. కానీ ఇక్కడ ఇంకోటి ఏమంటారు అనుకున్నది ఒకటి జరిగింది. ఒకటి ఏడాడేట పోయినా అక్కడ ఉంది ఆ చివరికి పోరగాడు దారం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాని కైట్ ఒకడు వీడు తెంపిండని వాడిని బీర్ సీసా పట్టుకొని అయితే ఎంపట అయితే వచ్చిండు. వాళ్ళిద్దరు ఇప్పుడు మళ్ళా కూడా కొట్టుకుంటారు. చెప్తే మాత్రం అస్సలు ఇంటలేరు. వాని కైట్ అయితే వానికి కావాలని అయితే కొట్లాడి మరి వాని కైట్ అయితే తీసుకుని ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఇద్దరు కైట్ అయితే వీని కైట్ వాని కోపంలో సింప్ అయితే ఆడ పడదేంగా వచ్చారు ఫ్రెండ్స్.
ఓకే 10 రూపాయలు బొక్క. ఎంత ఎంత 10 రూపాయలు. 10 రూపాయలు అంట ఫ్రెండ్స్. అడిస్తలే ఎవరు నీది ఉంది అదేంది 10 రూపాయలు. అది ఎగరదు పీకదు మళ్ళీ ఎందుకు రా? ఏం చేసావు అది ఇదే ఎగిరే రాదు ఇదే చెప్పురా ఏం చేసావు ఎరిగి వెళ్ళదు పొలం. తెలుగులో ఏమంటారు ఎవరిది ఏంటిది ఇది తెలుగులో ఏమంటారు ఆ పాతంగే కానీ ఇదేమంటారు అంటారు తెలుగులో మళ్ళా కైట్ అంటావు ఇది తెలుగులో దీన్ని ఏమంటారు దీని పేరు ఏం పేరు నేను తెలుగులో అడిగింది ఇంగ్లీష్ కాదు పాతంగి నువ్వు వేసుకున్నది పాతంగి దీన్ని ఏమంటారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీన్ని ఏమంటారా అరే దీన్ని ఏమంటారా తెలుగులో ఏమంటారు నీది పాతంగి అంది పాతంగి అరే దీన్ని ఏమంటారు అంటున్నా నువ్వేం చదువుతున్నావు నువ్వురా దీన్ని ఏమంటారు తెలుగులో చెప్పలేదా పాతంగి గాలిపటం అన్నారా ఇదేమంటారు అది ఎట్లుంటది మళ్ళా వచ్చిన ఇక్కడ కైట్ ఎగిరేద్దామంటే ఓపెన్ ప్లేస్ మొత్తం గాలి అయితే ఎట్లా వస్తున్నాయి గలీజ్గా గాలి ఇక్కడ మొత్తం గాలి ఓవర్గా వచ్చింది అందులోటి వీడు వచ్చి మాంజాదారం తీసుకొచ్చి కైట్లు అయితే 2 తెంపేసి ఆ గొడవ మొత్తం గొడవనే ఉంటుంది కైట్ ఎగిరేసేటప్పుడు అయితే మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రోడ్డు మధ్యలో అటు ఇటు రోడ్డు మీద ఎగిరేయకుండా వైర్ల కాడ కూడా ఎగిరేయకండి ఫ్రెండ్స్ మిద్దల మీద కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంత మీద మన గోడలు లేని మిద్దలు అయితే కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతుంది గాయ్స్ మొత్తానికి అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది మేము అనుకున్నది ఒక వ్లాగ్ అయ్యింది ఒక వ్లాగ్ ఈడు దాని వల్ల అయితే కైట్లకు తెగి మొత్తం ఆగమాగం అయితే గొడవ అయితే కొట్టుకురు ఇద్దరు ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీరు సేఫ్ కైట్ కొంచెం జాగ్రత్తగా ఎగిరేయాలి అందులోటి మాంజదారాల వల్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది రోడ్ల మీద మన కరెంటు స్తంభాల దగ్గర అస్సలు ఎగిరేయద్దు ఇంకోటి మిద్దల మీద కూడా మన గోడలు 4 వైపుల గోడ ఉన్నది చూసి ఎగిరేయండి ఎందుకంటే బై మిస్టేక్లో వెనకకి వెళ్ళేసి ఇట్లా కింద జారి పడే వాళ్ళు చాలా మంది పోయిన సంవత్సరం కూడా మన పక్క విలేజ్ లో జరిగింది అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఒకటి సబ్స్క్రైబ్